సాయికృష్ణ కేసులో మెజిస్ట్రియల్ విచారణ ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ ఆఫీసులో ఆర్డీఓ విచారణ జరుపుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ విచారణ చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వెళ్లారు. తన దగ్గర ఉన్న సమాచారాన్ని ఆర్డీఓకు అందజేశారు. సాయికృష్ణ కేసులో మెజిస్ట్రియల్ విచారణ ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ ఆఫీసులో ఆర్డీఓ విచారణ జరుపుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ విచారణ చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వెళ్లారు. తన దగ్గర ఉన్న సమాచారాన్ని ఆర్డీఓకు అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సాయికృష్ణ కేసులో మెజిస్ట్రియల్ విచారణ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ సంపత్, సాయికృష్ణ కేసు వ్యవహారంలో అటు సబ్ కలెక్టర్ అంటే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి సబ్ కలెక్టర్ మెజిస్ట్రేట్ విచారణ ప్రారంభమైంది. ఉదయం ఆయన నిన్ననే ప్రకటన చేశారు. దీనికి సంబంధించి కూడా అటు మెజిస్ట్రేటియల్ విచారణకు సంబంధించి తల్లి విజయలక్ష్మి హాజరయ్యారు. హాజరైనటువంటి నేపథ్యంలో కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి సమాచారం, ఎందుకంటే ముందు నుంచి కూడా ఆమె లాకప్ డెత్ మిస్సింగ్ దగ్గర నుంచి కూడా సాయికృష్ణకు సంబంధించినటువంటి వ్యవహారంలో అనేక కోణాల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే జిల్లా మెజిస్ట్రేట్ గా ఉన్నటువంటి ఆర్డీఓ స్థాయి అధికారికి అటు విచారణకి హాజరయ్యారు. అయితే దాని దగ్గర ఉన్నటువంటి సమాచారం అటు విచారణ అధికారికి అందజేశారు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి. అయితే ఆర్డీఓ స్థాయి అధికారి ప్రజల నుంచి సాయికృష్ణకు సంబంధించినటువంటి లాకప్ డెత్ వ్యవహారంలో ఎవరికి తెలిసినటువంటి వారి సమాచారం ఇవ్వాలని ముందస్తుగానే ఆయన సమాచారం ఇచ్చాడు. ప్రజలకి ఎవరికి తెలిసినటువంటి వాళ్ళ సమాచారాన్ని ఇవ్వాలని చెప్పినటువంటి నేపథ్యంలో అయితే సాయికృష్ణ తల్లితో పాటు మరికొంతమంది వారి బంధువులు కూడా వారికి తెలిసినటువంటి సమాచారాన్ని కూడా విచారణ అధికారికి నేరుగా లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినటువంటి పరిస్థితి మనకి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా సాయికృష్ణ కేసు వ్యవహారంలో సిట్ బృందంతో పాటు ఇదొక విచారణ అధికారం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయికృష్ణకు సంబంధించినటువంటి వ్యవహారాలు 3 ప్రధాన అంశాలని చెప్పుకోవచ్చు. లాకప్ డెత్ వ్యవహారం, అప్పుడు మిస్సింగ్ జరిగినటువంటి పరిణామాలు, కానీ అదే విధంగా చిత్రహింసలకు గురి చేసి లాకప్ డెత్ లో చేసినటువంటి వీటన్నిటిపైన కూడా సిట్ బృందం ఆరా తీస్తుంది. కొన్ని ఆధారాలు కూడా ఇప్పటికే సిట్టు స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. అయితే లాకప్ డెత్ జరిగిందని సిట్టు ముందస్తుగానే గుర్తించింది. సిఐ నాగరాజు చిత్రహింసలకు గురి చేసి మరికొంతమంది కలిసి సాయికృష్ణని పూర్తి స్థాయిలో కూడా లాకప్ డెత్ అవడానికి కూడా ప్రధాన కారకులు అయినటువంటి నేపథ్యంలో అటు సాక్ష్యాలని ధ్వంసం చేయడంలో కూడా కీలక పాత్ర పోషించారు సిఐ నాగరాజ్ అనేది కూడా సిట్టు భావించింది. ఏది ఏమైనా విచారణ అయితే కొనసాగుతుంది. తల్లి తెలిసినటువంటి సమాచారం, అదే విధంగా ఇప్పటి వరకు ఆమె సేకరించినటువంటి సమాచారాన్ని కూడా. ఓకే, థ్యాంక్ యూ రమేష్.